ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ కళ్యాణ మాధవి గారు మీ అందరికీ సుపరిచితం. ఈరోజు ఇంటర్వ్యూలో చాలా విషయాలు తెలుసుకోవాలనుంది. ఎందుకంటే రీసెంట్గా నేను ఆవిడ ప్రొఫైల్ చూసినప్పుడు ఇన్స్టా ప్రొఫైల్లో ఒక వీడియో వైరల్ అవుతూ వచ్చింది. ఆ వీడియో ఏంటి అనేది మీ అందరూ చూసే ఉంటారు. సో అండ్ ఇంకా నేను ఇంట్రడక్షన్లో చెప్పాను మీది ఒక వీడియో పోస్ట్ చేశారు, ఆ వీడియో చూశానని చెప్పేసి. సో అది దాదాపు 6 మిలియన్స్ వ్యూస్లో ఉంది. ఇప్పటికీ కూడా పవిత్ర జయరాం, చంద్రకాంత్ వీళ్ళ గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ రిలేషన్షిప్ గురించి. ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు అయ్యో అనుకున్నారు. సో తర్వాత తను ఏడుస్తూ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొంతమంది అంటే వెనకలో ఉన్న స్టోరీ తెలియనప్పుడు ఒకలా రియాక్ట్ అయ్యారు. సో తను నెక్స్ట్ సూసైడ్ చేసుకున్న తర్వాత చేంజ్ అయిపోయింది అందరి మైండ్. సో ఇప్పుడు మీ వీడియో కింద కామెంట్స్ కూడా చూశాను, అన్ని నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. సో మీ వీడియో కూడా ఎక్కడో పార్టీ చేసుకుంటున్నట్టు చాలా క్లోజ్గా అనిపించింది నాకు. సో మీకు వాళ్ళతో ఎప్పుడు పరిచయం, ఎప్పటి నుంచి? యాక్చువల్‌గా అందరూ కండోలెన్సెస్ కోసం ఏదో ఫోటోనో, వీడియోనో పెట్టి అంటే తనతో మెమరీస్ గురించి నేను యాక్చువల్‌గా తను యాక్సిడెంట్‌లో పోయిందన్నారు. అప్పుడు లేకుండే. సరే ఏదో పెట్టాలి అని మిస్ యూ అని ఒక చిన్నది పెట్టాను. జనరల్‌గా కూడా నేను ఎప్పుడూ పెట్టను. అంటే ఇలాంటి సందర్భంలో కూడా మనం కండోలెన్స్ చెప్పకపోతే ఎలా అన్నట్టుగా అలా పెట్టడం జరిగింది. అది అంత వైరల్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. బట్ కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అంటే అందరూ వాళ్ళ ఒపీనియన్స్ తప్పే ఉంది. ఇప్పుడు ఒకటి మంచి చెడు రెండు ఉంటాయి. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు అక్కడ. కామెంట్స్లో కూడా నెగిటివ్ అంటే ఏం లేదు. ఇప్పుడు తప్పు ఎప్పుడు తప్పేనండి. తప్పు చిన్నదా పెద్దదా తప్పు ఎప్పుడు తప్పే కదా. సో ఒక తప్పు అయితే జరిగిపోయింది. ఆ అమ్మాయి ఎలాగా పవిత్ర జయరామ్ తను యాక్సిడెంటల్గా పోయింది. అక్కడి వరకు ఏమీ కాదు, అందరూ ఇదయ్యాం. సరే తర్వాత ఎప్పుడైతే ఇతను 2-3 డేస్ తర్వాత ఇతను పోయి తర్వాత అంతకంటే బ్యాడ్ అయిపోయింది పరిస్థితి. ఆవిడని అప్పటిదాకా కూడా ఆవిడని నెగిటివ్గా ఏది ఏమైనప్పటికీ మంచి ఆర్టిస్టులు మనం అంటే ఆర్టిస్టులు అంటే అక్కడి వరకే ఉంటాం. నేను ఆవిడతో కలిసి పవిత్ర జయరామ్ గారితో కలిసి ఒక 3 షెడ్యూల్స్ కోడళ్ళు జోహార్లు అని ఒక సీరియల్ వచ్చింది. అప్పుడు నేను తనతో కలిసి యాక్ట్ చేశాను. ఒక 15-20 డేస్ నేను దాంట్లో వచ్చేసాను. ఒక 3 షెడ్యూల్స్ చేయడం జరిగింది. వచ్చామా ఆర్టిస్టులంతా లంచ్ బ్రేక్లో కలిసామా, తిన్నామా, వెళ్ళిపోయామా. అంతేకాని తనతో పర్సనల్గా వెళ్ళేంత ర్యాపో నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పందించింది కూడా ఒక కో ఆర్టిస్ట్ మనం కండోలెన్స్ చెప్దామనే తప్ప వేరేగా. అంటే ఆ వీడియోలో చూస్తే మీరు చాలా క్లోజ్ ఉన్నట్టు అక్కడ పార్టీ కూడా అది పార్టీనే. సో క్లోజ్గా అంటే తను మీరు చూసుండొచ్చు, చందు కూడా ఉన్నాడు అక్కడ. తనతో చెప్తోంది తన కో ఆర్టిస్ట్ అని తనకి చెప్పడం జరుగుతుంది. నేను ఆ రోజున సాంగ్ కూడా ఏదో పాడాము. సరే అయిపోయింది. కానీ ఏంటంటే ఇతను చనిపోవడం అనేది చాలా బ్యాడ్. చందు చనిపోకుండా ఉండవలసింది. ఇప్పుడు ఎవరు ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎవరు పర్సనల్గా ఎవరికైనా ఏదో ఉంటుందండి. మనిషి అన్నవాడు అవసరం, అవకాశం, పరిస్థితులను బట్టి మనిషి అన్నవాడు ఎక్కడో ఒక తప్పు చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఏదో రకంగా ఎక్కడో ఒక చోట జీవితంలో తప్పులు జరుగుతాయి. అసలు జరగకుండా చూసుకోవాలి. అంటే ఈ పవిత్ర గారు అంతకుముందు ఇంటర్వ్యూస్లో నాకు 16 ఇయర్స్కి పెళ్ళైపోయింది, ఆమె సింగిల్ పేరెంట్, పిల్లలతో నేను ముందుకెళ్ళిపోతున్నానని ఆవిడ చెప్పడం జరిగింది. నేను ఇవన్నీ కూడా ఎప్పుడు చనిపోయిన తర్వాత నేను అప్పటికి కూడా మీకు ఎంతమంది పిల్లలని కూడా మేము షూటింగ్ వచ్చినప్పుడు అంత పిల్లలని కూడా అడిగేంత ర్యాపో లేకుండే.
మార్నింగ్ వచ్చామంటే నైట్ వరకు ఏదో షూటింగ్, డైలాగ్స్ చూసుకోవడం, నవ్వుకోవడం అంతవరకే ఉంటుంది. అలాంటిది ఆ అమ్మాయి నిజమేనేమో అనుకునే లోపు మన ఒక ప్రముఖ ఒక యాంకర్ ది పిలిచి మరీ ఈ చందు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఈవిడ ఇప్పుడు ఆ పిల్లలు ఈవిడ అంతకుముందు ఏం చెప్పింది, చాలా పాత ఇంటర్వ్యూలన్నీ రిపీట్ చేశారు. ఇప్పుడు అందులో నేను సింగిల్ పేరెంట్‌ని, నాకు 2 పిల్లలు, నేను ముందుకెళ్తున్నానని. ఇప్పుడేమైందంటే ఆమె పిల్లలిద్దరూ కూర్చుని ఇదిగో మా డ్యాడీ ఇక్కడే ఉన్నారు అని చెప్పారు. సో, ఇది ఎంతవరకు నిజాలు ఇవి ఏంటనేది తెలీదు. సరే ఏది ఏమైనప్పటికీ ఈ శిల్ప అనే ఆవిడ మాత్రం చందు గారి భార్య. 12 ఏళ్ళు అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్నప్పుడు వాళ్ళ పెళ్లి వీడియో కూడా చూపించారు. మరి ఇంత లక్షణంగా పెళ్లి చేసుకుని 2 బిడ్డల్ని కన్న అతను 12 ఏళ్ళు ప్రేమ ఎక్కడ పోయింది? 2 పిల్లల్ని గాని, ఆ పిల్లల మీద పాశమన్నా ఉండదా? సరే అసలు ఏదీ లేదా? ఇంత జరిగాక అతను ఒక మాట చెప్పాడు. పవి పిల్లలకి నేనున్నానన్నాడు. ఈ పిల్లలు సరే నీకు అంత ఇదుంటే ఆ పిల్లల్ని చూసుకో, ఈ పిల్లల్ని చూసుకో. అసలు పూర్తిగా ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ చేయడం అనేది, ఈ అమ్మాయికి అన్యాయం చేయడం అనేది అసలు అది ఈ యొక్క ఆడియన్స్ స్పందన చూస్తే అది అంటే ప్రతి వాళ్ళకి జరుగుతోంది. ఇప్పుడు ఇది మీడియా కాబట్టి, వీళ్ళు ఆన్ స్క్రీన్ పీపుల్ కాబట్టి ఇది అయిందని కాదు. బయట ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటివి. నిన్ను నమ్ముకుని నీ జీవితంలోకి వచ్చిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని నువ్వెలా నెగ్లెక్ట్ చేస్తావు? మరి ఇంక నీది ప్రేమ ఎట్లా అవుతది? అలా నెగ్లెక్ట్ చేయబట్టే ఇలా జరిగింది. అలా జరగడం కరెక్టే వాళ్ళిద్దరికీ అనేది ఇప్పుడు అందరూ అభిప్రాయం. అదే మీ కామెంట్స్‌లో గూడా అదే మరి. కామెంట్స్ అన్నీ కరెక్టే. కామెంట్స్ అనేది ఎప్పుడూ కూడా మనం కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి తాగినట్టుగా కాదు గదండీ. మన సమాజం అంటే ఎవరు? ఇప్పుడు ఈ కామెంట్స్ చేసే పీపులే సమాజం. నువ్వు తప్పు చేసినా, ఒప్పు చేసినా నువ్వు నీ ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోవాలి. తప్పు చేసినా, ఒప్పు చేసినా. నీ ఆత్మసాక్షి నీకు చెప్తుంది. ఇప్పుడు ఒకానొక ఛానల్‌లో ఈవిడ భర్త లేడు, లివింగ్ రిలేషన్‌కి ఈవిడ ఎలిజిబులే అని అనుకున్నా, ఆ లివింగ్ రిలేషన్ ఎంతమంది 2, 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా వాళ్ళని సెటిల్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నారు. లైఫ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. అది లివింగ్ రిలేషన్‌షిప్‌లో కోర్ట్ నుంచి ఉన్న ఇవేంటో పూర్తిగా వీళ్ళకి తెలియట్లేదు. అంటే నీకు అంతగా ఆ అమ్మాయి కావాలన్నప్పుడు భార్య పిల్లలకి ఏదో ఒక న్యాయం చేసి ఉండాలి కదా నువ్వు. అసలు ఆ మనిషి నీ జీవితంలోకి వస్తున్నప్పుడు నీకు భర్త, పిల్లలు ఉండి కూడా నా భర్త లేడు నేను వదిలేసానని ఆవిడ చెప్పడం తప్పు. ఆ పిల్లలు చెప్తున్నారు. సరే భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఈ శిల్ప గారు కూడా నేను అడిగాను. నా భర్త మీ అమ్మ దగ్గరికి వస్తున్నప్పుడు మీరేం చేశారు అనేసి. అన్నీ చెప్పడం, వినడం వరకే. దీన్ని బట్టే మాట్లాడుతున్నాం. అన్నప్పుడు మరి పిల్లలన్నాక పెద్ద పిల్లలన్నప్పుడు డెఫినిట్‌గా ఖండించాలి గదా! తప్పు గదా! సరే ఇవన్నీ పక్కన పెడితే ఇతను సరిగ్గా రావట్లేదు. ఈవిడ మోజులో పడిపోయాడు రావట్లేదు అని చెప్పినా ఎవరో ఒకళ్ళు అతని మీద అధికారం ఇప్పుడు ఈవిడంటే చెప్పుకోలేకపోయింది. ఇన్ని రోజులు అందరూ ఎగతాళి చేస్తారేమో ఇట్లాంటి వాడిని పెళ్లి చేసుకున్నాను. ఏదో అంటారని పాపం ఆవిడ ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచింది. కానీ ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఎందుకు అతను రీల్స్ చేస్తున్నాడు, ఆవిడ అతన్ని అందరూ అసహ్యంగా మాట్లాడుకుంటాను ఎవరో ఒకళ్ళు ఈవిడికి చెప్పో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సో, కుటుంబ సభ్యులో, ఎవరో ఇంటి పెద్దలు ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి ఇతన్నీను ఆ పవిత్రుడు ఎవరు ఈ చందుని ఆ పవిత్రుని ఆవిడని కూర్చోపెట్టి నువ్వు ఇలా చేయడం తప్పమ్మా అని ఎవరన్నా చెప్పుంటే బాగుండేదేమో, లేకపోతే చెప్పినా వినలేదో మనకు తెలియదు. కానీ ఒక డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఒక చందు గారి పిల్లలు వాళ్ళ మిసెస్ అన్యాయం చేశాడు. చందు ఖచ్చితంగా అది చేయకుండా ఉండవలసింది అతను అది చేసి ఇంకా బ్యాడ్ అయిపోయాడు అంతే. నిజంగా నీకు అంత ప్రేమ ఉన్నవాడివైతే చూసుకో, మంచిగా చూసుకో. ఆవిడైతే తను చావాలనుకుని చచ్చిపోలేదు. యాక్సిడెంటల్‌గా పోయినప్పుడు నువ్వు నిజంగా ఇదైతే భార్య పిల్లల్ని చూసుకుంటూ ఏదో వాళ్ళకేదన్నా నీవు ఇక్కడ మోరల్ సపోర్ట్ చేయట్లేదు, ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయట్లేదు. అసలు మీ పొడే నాకొద్దని అంత అబ్రప్ట్‌గా భార్య పిల్లల్ని ఎలా మనసొచ్చి ఎలా వదిలేస్తాడండి ఈ మనిషి? తప్పు కదా! కాబట్టి ఆడియన్స్ ఎప్పుడూ కూడా దీన్ని బట్టే మాట్లాడతారు. అంటే మీకు ఏ ఇయర్‌లో పరిచయం?
ఆవిడ ఒక 1 ఇయర్ అవుతుంది అనుకోండి. ఒక సీరియల్ చేస్తున్నప్పుడే అక్కడే లొకేషన్‌లో తను కూడా నా కో ఆర్టిస్ట్‌గా నేను చూసాను గానీ, పరిచయమో లేకపోతే ర్యాపో అదంతా ఏమీ లేదు. ఇక్కడే మ్యాటరు ఒక పార్టీలో కలిస్తే హాయ్ హాయ్ అంతవరకే. అంతేగాని తను డబ్బింగ్ ఆర్టిస్టు అది ఇదని తను చందుకి చెప్పడం గానీ అంతవరకే. ఓకే. అంతేగాని అక్కడున్న మీరు సీరియల్‌లో ఉన్నప్పుడే పరిచయం చేసిందా చందుని మీకు? అక్కడికి లొకేషన్‌కి తను కూడా వచ్చేవాడు. వచ్చేవారు. ఓకే. వచ్చేవాడు. నాకు తెలీదు ఇలాగ ఇలాగ రిలేషన్‌లో ఉన్నారని అప్పటికి నాకేం తెలీదండి. ఇప్పుడు ఈ వార్తలుని ఇప్పుడే వింటున్నాను. అంటే తన గురించి నాకది ఒకళ్ళ గురించి అలాగ సభ్యత కాదు. మనకి తెలిస్తే తెలుసు లేకపోతే లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే నిజానిజాలు ఏంటనేది తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఒక 2 ఫ్యామిలీలు అన్యాయం అయిపోయారు. ఇటు చూస్తే ఒక బిడ్డలు ఉన్న ముఖ్యంగా చందు ఫ్యామిలీకి బాగా డ్యామేజ్ అయిపోయింది. అంటే ఒక సింగిల్ పేరెంట్‌గా ఆవిడ ముందుకు ఇప్పటికే ఆవిడ ఎంతో కష్టపడింది. ఇంకా కష్టంలోకి తోసేసి వెళ్ళిపోయాడే అని ఒక ఇది ఉంది. మీరు ఆ పార్టీ ఎప్పుడు జరిగింది? ఆ వీడియో ఎప్పుడుది మీరు పోస్ట్ చేసింది? అది పార్టీ జరిగి కూడా 1 ఇయర్ అవుతుందండి. ఓకే. మరి రీసెంట్‌గా అది చనిపోయే ముందు పార్టీ చేసుకున్నారని కూడా మొన్న ఏదో కామెంట్ పెట్టారు. అదంతా కాదు. జస్ట్ పార్టీ 1 ఇయర్ బ్యాక్ జరిగిందది. అందులో అంటే నా దగ్గర గబుక్కుని లేదు. ఏదో ఒకటని అది ఉండింది. అందుకని పెట్టి వాళ్ళకి కండోలెన్సెస్‌గా మిస్ యూ అని చెప్పి పెట్టాను తప్ప వేరే ఏం లేదు. బట్ అంటే 1 ఇయర్ బిఫోర్ అంత క్లోజ్‌గా ఉన్నారు. అప్పటికే మీకు పరిచయం చేశారు అంటే, హ్మ్. మీకు తెలుస్తుంది గదా! వాళ్ళు ఏంటి రిలేషన్ ఏంటి? వైఫ్ అండ్ హస్బెండా? వీళ్ళ ఫ్యామిలీ ఏంటి? వాళ్ళేంటనేది. కో ఆర్టిస్ట్‌లు కదండీ! హ్మ్. వాళ్ళు కో ఆర్టిస్ట్‌లు మన వేరే సీరియల్‌లో అంతా చూస్తున్నాం కదా! ఓకే. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్‌నే ఇప్పుడు ఆర్టిస్ట్‌లందరూ చాలా జోవియల్‌గా చక్కగా ఉంటారండి. అంత మాత్రాన మనం అలాగా తప్పుగా ఎందుకు తీసుకోవాలి? అట్లా ఎప్పుడు అలాంటి ఆలోచనలు లేదు. ఓకే. హ్మ్. అమ్మాయి గారు సీరియల్‌లో నీరజ గారు మీకు పరిచయం ఉందా? నీరజ గారు మంచి ఆర్టిస్ట్ అండి ఆవిడ. ఓకే. పరిచయం ఉందా మీకు? పరిచయం ఉంది. పరిచయం ఉందండి. సో, తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు గూడా ఆవిడ చెప్పారు. మాకు 3 ఇయర్స్ బిఫోర్ ఈ మ్యాటర్ తెలుసు. అప్పటి నుంచి మేము అవాయిడ్ చేసాం. మాట్లాడడం మానేసాం. ఆర్టిస్ట్‌లు గాని, ఫ్రెండ్స్ గాని. హ్మ్. ఎందుకంటే చెప్పినా వినే అంత ఏజ్ తక్కువ పిల్లలేం గాదు గదా! కరెక్టే కదా! సో, అందుకని అప్పటి నుంచి మేము అవాయిడ్ చేసాం అంటున్నారు. మీరేమో మీకు 1 ఇయర్ బిఫోర్ వాళ్ళిద్దరితో కలిసి పార్టీ చేసుకున్న వీడియో పెట్టారు. బట్ మాకు రిలేషన్ గురించి తెలీదన్నారు. అంటే ఆ పార్టీకి వీళ్ళు మాత్రమే కాదండి. మొత్తం అందరూ వచ్చారు కదా! ఆర్టిస్ట్‌లందరూ వచ్చారు. ఆ ఓకే. పార్టీకి ఆర్టిస్ట్‌లందరూ ఉన్నారు. అందరితో పాటు వాళ్ళు వచ్చారు. అంతే. అంతకు మించి కాకపోతే నేనక్కడ వాళ్ళకి కండోలెన్సెస్ చెప్పాలి కదా! అని అదొక్కటి తీసి పెట్టాను తప్ప ఆర్టిస్ట్‌లందరూ ఉన్నారు. చాలామంది ఆర్టిస్ట్‌లుంటారు. ఉన్నా గూడా నీరజ గారు చెప్పింది గూడా ఆవిడ చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు. మంచి మా దాంట్లో ఇప్పుడు మంచి లీడ్ రోల్ ఆవిడ. మెయిన్ కీ రోల్. హీరో మదర్‌గా చేస్తున్నారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఆవిడ నిజానికి మేబీ ఆవిడ చెప్పి ఉండొచ్చు కూడా. అలాగా 3 ఇయర్స్ ఎందుకంటే ఆవిడ చాలా సీనియర్ మోస్ట్ ఆవిడకి తెలుస్తాయి విషయాలు తెలిసి ఉండొచ్చు. సో, ఆవిడ చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళేం చిన్న పిల్లలు కాదు కదండీ! అతను కూడా ఒక పిల్లలున్న భర్త అతను. ఈవిడ చూస్తే పెద్ద పిల్లలున్న ఇప్పుడు ఒక మగాడు ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే నీ దగ్గరికొస్తున్నప్పుడు రేపు పొద్దున నీకైనా అన్యాయం చేయొచ్చు కదా! ఇందులో ప్రేమ లేనప్పుడు ఇప్పుడు 12 ఏళ్ళు ప్రేమించాడు. అంతలోనే ఆ అమ్మాయిలో ఏం నచ్చలేదు నీ దగ్గరికొస్తున్నప్పుడు ఈవిడైనా ఆలోచించాలి కదా! ఓకే. చిన్న అది అది కరెక్టే గదండీ! వాళ్ళేమి ఇవాళ టీనేజ్‌కొచ్చిన వాళ్ళైతే కాదు కదా! లైఫ్‌లో అన్నీ చూసిన వాళ్ళే కదా! కొంతవరకు. అంటే పెద్దల్ని ఎదిరించటం, పెద్దల్ని ఒప్పించటం ఇన్ని తెలిసిన వాళ్ళు జీవితాన్ని దిద్దుకోవడం తెలీదంటారా? ఓకే. అంటే వీళ్ళ స్టోరీ అంతా చూసిన తర్వాత గూడా ఇప్పుడు అందరూ బాధపడేది గూడా వాళ్ళ ఫ్యామిలీ అనవసరంగా పిల్లలు, ఫ్యామిలీ అవును మరి. వాళ్ళిప్పుడు అవును కదా! సిట్యుయేషన్ బ్యాడ్ అయింది అనవసరంగా మరి వీళ్ళ అంతే వల్ల కదండీ! అనేది అంతే వీళ్ళ కదా! రిలేషన్‌షిప్ గురించే. హ్మ్. మీరేమంటారు అసలు? వీళ్ళ రిలేషన్‌షిప్ గురించి ఏమంటారు? ఏం పేరు పెడతారు? ఏం పెట్టడానికి పేరేం లేదు. ఇది ఒక తప్పుడు రిలేషన్ అది అంతే. అలాంటి రిలేషన్‌లు వీళ్ళకే కాదు. నేననేది వీళ్ళ గురించి కాదు. బయట ఇప్పుడు చూస్తున్న వాళ్ళంతా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినా, ఏది చూసినా కూడా ఆహా! అన్నీ ఈవిడ గురించి వీళ్ళిద్దరు పెద్ద ఇదని ఈళ్ళ గురించి ఓ చర్చ, సమావేశాలు
అనుకోకుండా ఒక్క నిమిషం ఏదన్నా సరే మీరు ఒకటి చేస్తున్నారంటే ఇందులో మంచి ఏంటంటే ఏ ఏదైనా మనకి తెలియజేసేది ఏంటంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇలాగా ఎవరు ఏ భర్త ఇలా ఉండకూడదు. ఏ భార్యని ఇలా చేయకూడదనేది ఒక లెసన్ లాగా తీసుకోగలిగితే, కనీసం ఈ ఇన్సిడెంట్‌తో అందరూ అలా చేస్తున్న వాళ్ళెవరైనా ఉండుంటే సమాజంలో ఉంటారు, ఆబ్వియస్‌గా ఉండి ఉంటారు. వాళ్ళందరూ కూడా కొంచెం, కొంచెం ఏంటి అసలు ఖచ్చితంగా మారాలి. భార్య, పిల్లల్ని నీ రక్తం, నీ పిల్లలు, నీ భార్య మించింది లేదు కదండీ! ఇవన్నీ అదే కదా! మరి ఇంక మన వివాహ వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం ఏంటి ఇంకా? పోనీ ఆ అమ్మాయి ఏమన్నా నా రిలేషన్‌కెళ్ళిందా? లేదు గదా! నిన్నే నమ్ముకుని నువ్వు కొట్టినా, తిట్టినా, పిల్లల కోసం పిల్లలకి నువ్వు తండ్రివి అని ఆ రైట్ పోగొట్టకూడదు నేనని ఈ కాలంలో కూడా అంత ఓర్పుగా ఉండే అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసైతే చాలామంది లేరు. పెళ్ళైన సంవత్సరం, 2 ఏళ్లకి మొగుడు ఓ చిన్న మాట అంటేనే నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు ఈగోలకెళ్ళిపోయి విడిపోతున్నారు. ఏవండీ? ఆహ్, ఇంత ఓర్పుగా ఉన్న ఆ అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరగడం అనేది నిజంగా చాలా దారుణం. అంటే బయట ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. తీస్తే పొద్దున్న లేస్తే అక్రమ సంబంధాలు ఇవన్నీ క్రైమ్ న్యూస్‌ల్లో రావట్లేదా? చెప్పండి. ఎందుకు జరుగుతుంది? మన ఆలోచన సరళి సరిగ్గా ఉండి, ఒక నిమిషం ఆలోచించుకుని అసలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు మనిషివి కదా! విచక్షణ అనేది ఒకటుంటుంది గదా మనిషికి. ఎవ్వరికీ లేనిది మనకున్నది అదొక్కటే. మనిషికుండే జ్ఞానం అదొక్కటే. తప్పులు చేస్తారండి మనుషులు. ఏదో నేను చెప్పాను కదా! ఎవరైనా తప్పు నేను చేయలేదని ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట తప్పు చేశావని నీ ఆత్మసాక్షి నీకు చెప్తుంది. నువ్వెక్కడ తప్పు చేశావో మనిషికి తెలుస్తుంది. తెలిసినప్పుడు నువ్వు రిగ్రెట్ అవ్వాలి. అట్‌లీస్ట్ రిగ్రెట్ అయితేనే నువ్వు మనిషివి. కాకపోతే ఇంకా నువ్వు జంతువుతో సమానం. జంతువుకి ఆ విచక్షణ లేదు అంటారు. నిజానికి ఇప్పుడు జంతువులే కరెక్ట్‌గా ఉన్నాయి. రైట్. సో, అంటే ఆవిడ చనిపోయిన తర్వాత ఇప్పుడు కూడా చాలామంది ఆవిడ గురించి క్యారెక్టర్ గురించి ఎక్కువగా డిస్కషన్ చేస్తున్నారు. చాలామంది బయటకొచ్చి మేము ఫ్రెండ్ అని చెప్పి, కో ఆర్టిస్ట్ అని చెప్పేసి, పవిత్ర చీరం క్యారెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అఫేర్‌లు ఉన్నాయని. అలాగే వద్దండి. ఏదున్నా ఇంత చెప్పటానికి ముందుకొచ్చిన వీళ్ళు చెప్పిన ఓకే. ఇప్పుడు నీరజ్ గారు చెప్పారు. చెప్పినా వాళ్ళు విననప్పుడు మనం కూడా ఏం చేయలేం. అంటే మనమేం చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళకి దగ్గరగా ఉన్న బంధువులు, పెద్దలెవరన్నా ముందుకొచ్చి ఏదన్నా చేస్తే అయ్యేదో లేకపోతే ఇలా జరగాలని రాసుందో తెలీదు గానీ, మొత్తానికి వాళ్ళైతే అతని ఫ్యామిలీ అయితే కొలాప్స్ అయిపోయినట్టే కదండీ. ఎవ్వరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు. ఓకే. మీరు లాస్ట్‌గా ఎప్పుడు మాట్లాడారు? షూట్‌లో మాట్లాడడమే లాస్ట్ షెడ్యూల్‌లో మాట్లాడడమే. ఆ తర్వాత కూడా ఆవిడ వేరే వాటిల్లో కూడా అంతా చేసింది. చాలా బిజీ ఆర్టిస్ట్ ఆవిడ. 'జీలో' మంచి లీడ్ క్యారెక్టర్స్ బెంగుళూరు నుంచి ఇక్కడొచ్చి ఆవిడ కూడా చాలా స్ట్రగుల్స్ పడి వచ్చిందండి. ఇప్పుడు ఎవరికి మాత్రం ఊరికే క్యారెక్టర్స్ ఆవిడ కూడా ఎంతో సీనియారిటీ ఉంది. స్ట్రగుల్ పడి కన్నడలో చేసి, ఇక్కడ చేసి వచ్చింది. ఇప్పుడు తన మీద తనకి కూడా చావాలని ఎవరనుకుంటారు చెప్పండి? తన ఫ్యామిలీ ఉంది. ఆవిడకి కూడా ఫ్యామిలీ ఉంది. వాళ్ళంతా ఆవిడ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు. ఆవిడ కష్టాలు ఆవిడవి ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా ఇక్కడ ఇతను చేసింది మాత్రం ఖచ్చితంగా నేను ఆ కామెంట్స్ చేసిన వాళ్ళందరితోనూ నేను ఏకీభవిస్తాను. తప్పు. చంద్రు చందు చేసింది మాత్రం తప్పే. అది జరగకుండా ఉండాల్సింది. కానీ లేడీస్ కూడా ఎవరన్నా మీకెన్ని సమస్యలున్నా సరే ఒక మగాడు ఇలాగా వచ్చి ఆహ్, వస్తే జీవితాల్లోకి ఎవరు రప్పించుకోకూడదు అలాగా. దాన్ని దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. అంటే ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేసి నీ జీవితంలోకి తెప్పించుకుంటే భగవంతుడు ఖచ్చితంగా కర్మ అనేది ఉంటుందంటే చూపిస్తారు అంతే. సో, ఎవరు కూడా దీని నుంచి తప్పించుకోలేరు. ఓకే. రైట్. సో, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో, ఎందుకంటే నాకు ఆ రీల్ చూసిన తర్వాత, మీరు పెట్టిన వీడియో చూసిన తర్వాత, సో, మీరు యాక్ట్ చేస్తున్నారు, ఫుల్ బిజీ ఉన్నారు. బట్ ఏం జరిగింది ఏంటో మేబీ అది రీసెంట్ వీడియోనేమో హ్మ్. అని చెప్పేసి లేదు. లేదు. అది ఎప్పటిదో ఫంక్షన్ వీడియో. కాకపోతే నాకు గబుక్కుని దొరకలేదు. తనకి పెట్టాలి ఏదో కండోలెన్సెస్ అని ఒక హ్మ్, పెట్టడం జరిగిందే కానీ ఆహ్, అది ఇంత అంటే
ఆడియన్స్ ఏం కామెంట్ చేసినా ఎక్కడో ఒకళ్ళు అలా తెలిసి తెలియక చెప్పేవాళ్ళు ఉండొచ్చేమో కానీ అందరూ కూడా ఇదే సమాజం, ఎవరో కాదు. మన సమాజం నుంచి ఎక్కడికి వెళ్ళలేమండి. మనం అదంటారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంటే కాదు కదా. ఎంతవరకు చెప్తారు ఎవరైనా? కొంతవరకే చెప్తారు. నీరజ్ గారు చెప్పినట్టు మనం ఎంతవరకు ఉండాలో మన పని ఏదో చూసుకొని వస్తాం. తెలిసిందా నీకేం రైట్, మనకేం రైట్స్ ఉంటాయండి. ఆ రక్త సంబంధికులు వాళ్ళు టేకప్ చేసి దాన్ని ఇది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ అసలు ఎప్పుడో గనుక ఈ బాధలు పడకుండా అతని మీద ఒక కంప్లైంట్ ఇచ్చో, నాకు ఇతను న్యాయం చేయట్లేదనో అలా చెప్పి ఉంటే వేరుగా ఉండేదేమో. ఈవిడ అలా చేయలేదు, ఎదురు చూసింది. పిల్లలు పాపం అన్యాయం అయిపోయారు కదండి. అది అంటే నాకనే కాదు అందరికీ ఆ బాధ ఉంటుంది. మా ఆర్టిస్టులు అందరూ, మేమంతా ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులు అండి, చాలా సెన్సిటివ్గా ఉంటాం. మాకు ఎవరైనా సరే ఒకటి జరిగిందంటే చాలా బాధేస్తుంది. ముఖ్యంగా నీరజ్ గారు కూడా చాలా సెన్సిటివ్ అండి. ఆవిడ ఒక ముఖ్యంగా ఆవిడ చాలా పెట్ లవరు. ఆవిడ అసలు చిన్న దెబ్బ తగిలితేనే, ఒక పెట్కి దెబ్బ తగిలితేనే అసలు షూట్లో కూడా ఆపేసి ముందు రెస్క్యూ టీంని రప్పించి ఆవిడ చేయటం నేను చూశాను. సో అలాంటిది ఒక చిన్నదానికి ఇలా జరిగిందంటే, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఒక మనిషే కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతే అందరికీ ఈ బాధ, మా ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి ఒక సిచ్యుయేషన్లో ఇలాగా అతను బ్యాడ్ అయిపోయి చందు గురించి కానీ వీళ్ళ గురించి ఇలా మాట్లాడే పరిస్థితి ఎవరికి ఉండాలి? మంచి జీవితాన్ని, ఇప్పుడు ఆవిడ కూడా బతికుంటే మంచి స్టేజ్కి, ఆల్రెడీ మంచి స్టేజ్లోనే ఉంది, ఇంకా ముందుకెళ్ళేదేమో. మూవీ ఏదో అగ్రిమెంట్ చేసుకుని అంటున్నారు, వెళ్ళేవాళ్ళేమో. అంటే ఏవైతే మనం తెచ్చుకుంటామో అవే మనల్ని దహిస్తాయి. మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. సో వాళ్ళు తెచ్చిపెట్టుకున్న ఆ మంచి ఆ చెడు వాళ్ళని దహించేసింది. మధ్యలో అన్యాయం జరిగింది ఆ భార్య, ఆ పిల్లలకి. అఫ్కోర్స్ ఆవిడకి ఫ్యామిలీ ఉంది, బాధపడుతుండొచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారు. తల్లిని అంటే మన సంప్రదాయం చాలా గొప్పది అండి హనీ గారు. ఒక ఎదిగిన కొడుకు కదా, తప్పు అని అంటే వాళ్ళు ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం అంటే అది ఏంటి, మనకి అది కరెక్ట్ కాదు కదా. అందుకని నేను చెప్పట్లేదు. పిల్లలు వాళ్ళు ఎలాంటి ఇదో కానీ మనం ఎవరిని జడ్జి చేసేంత, ప్రెడిక్ట్ చేసేంత ఇదిలో మనం లేము. సమాజం అంతా రకరకాలుగా ఉంది. మనం ఈరోజు వచ్చి ఎవరిని ఉద్ధరించడం ఏదో చేయలేం, కానీ అయినంతలో మంచి చెప్దాం. తీసుకుంటే తీసుకుంటారు. ముందు అసలు మనం చక్కగా మంచిగా మనం ఉండాలి, అందరూ బాగుండాలి, మన లొకాలిటీ బాగుండాలి, అన్నీ బాగుండాలని కోరుకుందాం. ఫర్దర్గా దీనివల్ల ఈ ఇంటర్వ్యూ చూసి కూడా ఎవరు కాంట్రవర్సీలు చేయకండి. నేను చెప్పదలుచుకుంది, ఇంకెవరు కూడా చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా మీకు టచ్ అయి ఉంటే, ఇట్లాంటి ఎవరైనా మగవాళ్ళు ఇలా చేస్తున్న వాళ్ళు కూడా దయచేసి కట్ చేసుకుని వాళ్ళ జీవితాలు చక్కగా మంచిగా దిద్దుకుంటే బాగుంటుంది. పెద్ద బయలుదేరిందండి చెప్పడానికి అని అనుకుంటే నమస్కారం, క్షమించండి. అంతేగాని మంచి కోసమే మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎవరూ పోడ్చలేరండి. ఇలా 4 మాటలు మనం మాట్లాడుకోవడం తప్ప వాళ్ళని ఎవరు కూడా ఆ లోటుని భర్తీ చేయగలిగే, ఆ బాధని భర్తీ చేయగలిగే అంత ఇది మనకు లేదు. అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.